హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ ద పవర్ రేంజర్స్. ఆకాశాన్ని తాకే భవంతులు, గాల్లో పరిగెత్తే కార్లు, సాంకేతికతతో నిండిన నగరం స్కై రిడ్జ్ సిటీకి స్వాగతం. ఒకరోజు ఆకాశంలో అద్భుతమైన నల్లటి మేఘాలు ఏర్పడ్డాయి. అవి సాధారణం కావు. స్కై రిడ్జ్ స్కూల్లో 5 స్నేహితులు అద్భుతాలకు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు పెద్ద సైన్స్ టెస్ట్ ఉందట. అయ్యో, నాకైతే టిఫిన్ టెస్ట్ అయితే బాగుండేది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో పెద్ద శబ్దం. అప్పుడే ఆకాశం నుండి భారీ పేలుడు శబ్దం. ఆ మేఘాల నుంచి ఒక గాలి నౌక బయటకు వచ్చింది. అది ఏ షిప్ కాదు, స్కై పైరేట్స్ ది. వారితో పాటు పిచ్చిగాలి రాక్షసుడు విండోర్ కూడా వచ్చాడు. మీ ఆకాశం మా రాజ్యమవుతుంది అని గట్టిగా అంటున్నాడు. భయం మొదలయ్యే సమయం ఒక ప్రకాశవంతమైన వెలుగు ఆ పిల్లల ముందుకొచ్చింది. భయపడకండి పిల్లలు, నేను స్కై గార్డియన్, మీరే స్కై రేంజర్స్ అని అన్నాడు. వాళ్లకు స్కై మార్ఫర్లు ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కో రంగు శక్తి ఇచ్చాడు. ఆది రెడ్ స్కై శక్తి, మీనా బ్లూ టెక్ పవర్, రవి గ్రీన్ స్ట్రెంగ్త్, సారా యెల్లో స్పీడ్, కిరు పింక్ హార్ట్ పవర్ అని ఒక్కొక్కరికి ఒక్కో స్పెషల్ పవర్ ఇచ్చాడు. వాళ్ల మొదటి మార్పు అద్భుతం. స్కై రేంజర్స్ మొదటి యుద్ధం ప్రారంభమైంది. రెడ్ బ్లాస్టర్ ఫైర్, బ్లూ టెక్నెట్ పవర్ ఆన్, గ్రీన్ స్మాష్, యెల్లో స్పీడ్ స్ట్రైక్, పింక్ హార్ట్ షీల్డ్ అంటూ వాళ్ళు నార్మల్ స్టేజ్ నుండి రేంజర్స్గా మారి యుద్ధం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ గాలి రాక్షసుడు పెద్దగా మారి, ఇప్పుడే నా నిజమైన శక్తి అని అంటున్నాడు. ఇంతలో ప్రతి రేంజర్కు ప్రత్యేకమైన స్కై జోడ్ వచ్చింది. జోడ్స్: ఆది ఫైర్ హాక్ జోడ్, మీనా బ్లూ జెట్ జోడ్, రవి గ్రీన్ రైనో జోడ్, సారా యెల్లో ఫాల్కన్ జోడ్, కిరు పింక్ బటర్ఫ్లై జోడ్. స్కై మెగా జోడ్ ఫామ్ అవ్వు అని రెడ్ రేంజర్ అన్నాడు. ప్రచండమైన యుద్ధం జరిగింది. మెగాజోడ్ స్కై స్లాష్ అని ఆది అన్నాడు. నీ శక్తి నన్ను ఆపలేదు అని అంటూ ఉన్నాడు గాలి రాక్షసుడు. ఇంతలో రెడ్ రేంజర్ అన్ని రేంజర్స్తో పాటు స్కై యూనిటీ బీమ్ ఫైర్ అని అన్నాడు. గాలి రాక్షసుడు యుద్ధంలో ఓడిపోయాడు. స్కై రిడ్జ్ సిటీ మళ్లీ ప్రశాంతంగా మారింది. ధన్యవాదాలు స్కై రేంజర్స్ అని అన్నాడు మేయర్. ఈ సిటీ కోసం మేము ఎప్పుడూ సిద్ధం అని అన్నారు రేంజర్స్. అలా మన పవర్ రేంజర్స్ ఆ సిటీని కాపాడారు పిల్లలు.